వెల్కమ్ టు ఎస్టీవీ నేషనల్. ప్రస్తుతం మనం ఎన్సీఆర్సీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఈవెంట్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు. ఝాన్సీ లక్ష్మి గారు అంటే ఆ పేరులోనే చాలా బలం ఉన్నట్టుంది. ఎందుకంటే మనకి చరిత్రలో మనం చూసాం, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చాలా విన్నాం. అలానే విదేశాల్లో చదువుకొని విదేశాల్లో స్థిరపడినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి అని పేరున్న మహిళ హైదరాబాద్కి చాలా దూరంగా ఉన్నటువంటి తాండూర్ అనే ఒక రూరల్ విలేజ్కి డైలీ హైదరాబాద్ టు తాండూరు వెళ్తూ అక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఉన్నాం, కానీ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఝాన్సీ లక్ష్మి గారిని గుర్తించినటువంటి ఎన్సీఆర్సీ వాళ్ళు ఈ రోజున తనకి న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మర్గా, బెస్ట్ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మర్గా అవార్డు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మి గారు మనతోనే ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఝాన్సీ లక్ష్మి గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మేము రైతు కుటుంబం నుంచే వచ్చాము. మాకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసు, కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ అన్నది ఎలా చేస్తారు, అసలు ఆ పద్ధతులు ఏంటి? మళ్ళీ మీరు విదేశాల్లో ఉండి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చి దట్టు ఒక రూరల్ విలేజ్కి వెళ్ళి అక్కడ అసలు ఈ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అన్న సంకల్పం మీకు ఎలా వచ్చింది? న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో కాదు సార్, మన తాతలు అమ్మమ్మలు తాతయ్యలు చేసిన ఫార్మింగే. మెయిన్ ఏంటంటే మనకి గోవు ఉండాలండి. గోమయం గోమూత్రంతో మన తాతలు వాళ్ళందరూ చేసిన వ్యవసాయం ఇది, వాళ్ళ కొత్తగా ఏం రాలేదు. సో రాను ఏమైపోయిందంటే మొత్తం ఈ గోవును మర్చిపోవటం, గోవులు లేకపోవడం, ఆ క్రమంలో పంటలు పండడానికి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడటం బాగా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడటం, వాటి ద్వారా పండిన ఆహారం తిని మనం అందరు ఇవాళ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఆహారం మూలంగానే, మనం తినే ఆహారం మూలంగానే వస్తుంది ఇవాళ రేపు. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది మనకి. అందరూ చాలా కేర్లెస్గా తీసుకుంటారు ఆహారం ఏముందన్నట్టు. బట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కౌ బేస్డ్, గో ఆధారిత వ్యవసాయం చేయాలి. దీంట్లోనే నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి అసలు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్న సంకల్పం ఎలా వచ్చింది? సంకల్పం ఇవాళ రేపు ఉన్న సమస్యలేనండి. అందులో చిన్నపిల్లల నుంచి షుగర్ రావటము, 20 ఇయర్స్కే హార్ట్ అటాక్స్తో చనిపోవడము. సో ఇవన్నీ కూడా మనకి మనసులో ఒక రకమైన బాధ. ఇలా మట్టి మీద విషయం చల్లుకుంటూ వెళ్తే తర్వాత రాబోయే భావితరాల వాళ్ళకి మనం ఏమి ఇస్తాం? ఆస్తులు మన నాన్నలు తాతలు ఆస్తులు సంపాదించి ఇచ్చారు. సో మనం అవి అనుభవిస్తున్నాం, ప్లస్ ఉన్న భూమిని పాడు చేస్తున్నాం. సో రేపు తర్వాత మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏం తింటారు అనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ రావాలి. సో మనం ఎంతో కొంత భూమిని కాపాడాలి, మట్టిని కాపాడుకోవాలి. ఆ మట్టిని కాపాడుకుంటేనే మట్టిలో మనము గోమయం గోమూత్రం ఎప్పుడైతే వేసి వ్యవసాయం చేస్తామో అప్పుడే పవిత్రంగా ఉంటుంది మట్టి కూడా. నెక్స్ట్ రాబోయే వాళ్ళకి పంటలు పండుతాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి తాండూర్ అంటే చాలా డిస్టెన్స్, మళ్ళీ 25 కిలోమీటర్స్, ఒక రూరల్ విలేజెస్ కూడా అవి. ఒక మహిళగా మీరు అంత దూరం వెళ్ళి అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంలో, ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటారు. కొద్దిగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. డెఫినెట్గా సార్. అంటే ఒక అగ్రికల్చర్లోనే కాదు, ప్రతి ఫీల్డ్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి హర్డల్స్ ఉంటాయి. సో ఎక్కడ ఏది ఈజీగా రాదు. అందులో నేను అలా అనుకొని మనం ఏదో ఒక దీంతో ఒక మంచి కాజ్తో వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎంత దూరం అంత దూరం అని ఎప్పుడు ఆలోచించలేదు. నేను చేయాలనుకున్నాను, చేద్దాము, ఒక మంచి పని చేద్దామని అలా చూసుకుంటూ అంత దూరం వెళ్ళాను నేను. సో నేను అనుకుంటుంటాను ఒక్కొక్కసారి భగవంతుడు అంత దూరంలో ఎందుకు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు అంటే, అక్కడ కంప్లీట్గా అసలు ఇలా గో ఆధారిత వ్యవసాయం చేస్తారు, గోమయం గోమూత్రం పొలంలో వాడతారు అనే విషయం కూడా అక్కడ రైతులకు ఎవ్వరికి తెలియకపోవడం నాకు నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది స్టార్టింగ్లో. సో ఇప్పుడు కొద్ది కొద్దిగా నన్ను చూసి మేడం ఇలా చేస్తున్నారు సిటీ నుంచి వచ్చి అనేది రైతుల్లో కూడా ఒక అవగాహన వస్తుంది మెల్లమెల్లగా ఇప్పట్లో. సో తర్వాత నేను రైతులకి చెప్పేది ఏంటంటే, చూడటం కాదు, ప్రాక్టికల్గా చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు ఆవు పెట్టుకోవాలి, ప్రతి రైతు ఇంట్లో ఆవు ఉండాలి. గోమయము గోమూత్రం మొత్తము అద్భుతాలు చేస్తుంది మట్టి మీద. మనం
వాడినప్పుడు. సో అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం, గోమయంతో వ్యవసాయం చేయాలి అని నేను నిజంగా చాలా చేస్తున్నాను, అవేర్నెస్ తీసుకొస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రకృతి వ్యవసాయం, ఈ గోదావరిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండినవి తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం మనం. న్యాచురల్ ఫార్మింగ్ లో ఎటువంటి పంటలు పండుతున్నాయి మేడం? ప్రస్తుతానికి నేను డ్రాగన్ ఫ్రూట్ వేసాను. సో డ్రాగన్ ఫ్రూట్ అంటే అందరికీ ఒక అపోహ ఏంటంటే ఇది చైనా ఫ్రూట్ అని అంటారు. అలా ఏం కాదు. ఇది మేము చిన్నప్పుడు మేము కూడా తిన్నాం. నాగజముడు, బ్రహ్మజముడు అనేవి ఫ్రూట్స్ ఉంటాయి. సో ఆ ఫ్యామిలీకి సంబంధించినవి. ఇది చాలా మంచి ఫ్రూట్. ఇది ప్రస్తుతం నేను డ్రాగన్ ఫ్రూట్, కొంత మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా వేసాను. సో నాది చిన్న ల్యాండ్, అది 3 acres. ఇంకా రాబోయే రోజుల్లో నాకు చాలా చేయాలని ఉంది, కానీ చూడాలి మరి భగవంతుడు ఆశీర్వదించి. ఎన్సీఆర్సీ వాళ్ళు మీరు పడ్డ కష్టాన్ని గుర్తించి ఈ రోజు మీకు న్యాచురల్ ఫార్మర్ గా అవార్డు ప్రదానం చేశారు. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి మేడం. నిజంగా అగ్రికల్చర్ని గుర్తించడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే వాళ్ళ సూటు బూట్ వేసుకొని హ్యాపీగా తెల్లగా మొబైల్స్ పెట్టుకొని తిరుగుతూ అలాంటి జాబ్స్కి పెద్దపీట వేస్తున్నారు, కానీ అగ్రికల్చర్ అనేది బాగా వెనుకబడిపోయింది. అలాంటి అగ్రికల్చర్ని ఏ ప్రొఫెషన్ లేదండి. అగ్రికల్చర్ లేదు అని అంటే ఏ ప్రొఫెషన్ లేదు. అందరం పొద్దున్న లేచి తిని క్యారెట్లు కట్టుకొని హ్యాపీ అభివృద్ధిగా వాళ్ళు చేసుకుంటుంటారు. సో ఫుడ్ అనేది చాలా బేసిక్ నీడ్ అది. సో అలాంటి దాన్ని వెనకబడిపోయిన రోజుల్లో ఇవాళ అగ్రికల్చర్ని గుర్తించడం, దానికి నాకు అప్రిసియేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసి రోల్ మోడల్ గా తీసుకొని ఇంకా చాలా మంది న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.